22A ప్రజల ఆస్తులను కాపాడడానికి వచ్చిన అతిపెద్ద ఆయుధం. ఓకే. అదే కాస్త ఆయుధం ప్రజల్నే పొడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులను కాపాడాల్సింది పోయి వాళ్ళ ఆస్తులు అందులో పడితే చిక్కుకుపోయి అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది. అంటే ఒక్క నిమిషం సమయం తీసుకొని లోతుకు వెళ్ళాలి. 22A ఎందుకు రావాల్సి వచ్చింది, దానివల్ల ఉపయోగం ఏంటి, అది ఎందుకు ఇప్పుడు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తుందని తెలవాలి అంటే మన దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో లోపం. గడిచిన 150 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను మార్చే ప్రయత్నం జరుగుతుంది. మనం అందరం అనుకుంటాం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ అయిపోతే ఇక భూమి వచ్చేసినట్టు అనుకుంటాం. నేను అమ్ముతాం, మీరు కొంటారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ చేతి రాగానే ఇంకా మీరు ఓనర్ అయిపోయినట్టు మీరు అనుకుంటారు. సేల్ రాగానే సేల్ డీడ్ చేతిలో పడంగానే కాగితం ఉంది కాబట్టి నేనే ఓనర్. కానీ కాదు, మన దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక లావాదేవీ జరిగిందని కాగితం మీద స్టాంప్ వేస్తున్నాం తప్ప నా హక్కులు నీ హక్కులు నీకు బదలాయిస్తున్నట్టుగా వ్యవస్థ కాదు. దీన్నే చట్టం భాషలో డీడ్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటాం. ఓకే. దీనికి భిన్నంగా ఒక 90 దేశాలలో టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే మీరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఇంకా భూమి మీదే, గవర్నమెంటే గ్యారంటీ ఉంటుంది. మీకు రేపు పొద్దున ఇబ్బంది వచ్చినా మీకు ఇంత ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈ వ్యవస్థ మారకపోవటం వల్ల ఒక పక్కన నిజమైన భూ యజమానులకు ఇబ్బంది అవుతుండగా మరో పక్కన ప్రభుత్వ ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. గవర్నమెంట్ ల్యాండ్, సీలింగ్ సర్ప్లస్, భూదాన్, ఎండోన్మెంట్, వక్ఫ్, ఫారెస్ట్, ఏ భూములనైతే అమ్మకాలు చేయటానికి వీలు లేదని చట్టం చెప్తుందో అలాంటి భూములు కూడా రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. సబ్ రిజిస్టర్ ఏమంటాడు, నాకు ఎట్లా తెలుస్తుంది పలానా భూమి అని. రెండోది, నాకు ఒక డాక్యుమెంట్ని తిరస్కరించే అధికారం లేదు. నాకు స్టాంప్ డ్యూటీ తక్కువ కడితేనో రిజిస్ట్రేషన్ ఫీ తక్కువ కడితే అప్పుడు నేను ఆపుతా డాక్యుమెంట్, అంతే తప్ప నీదా కాదా నేనెందుకు చూస్తా అంటాడు. ఈ లోపం ఉండటం వల్ల మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. దీన్ని ఆపటం కోసం ఏం చేయాలనే మొదటి ప్రయత్నం 1999లో జరిగింది. అప్పుడు రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్చి ఒక నిబంధన తీసుకొస్తే టెక్నికల్ లోపం ఉందని హైకోర్టు కొట్టేసింది. మరొకసారి 2007లో అప్పటి భూ కమిటీ, కొన్ని రంగారావు ఆధ్వర్యంలో ఉన్న కమిటీ సిఫార్సు మేరకు ఈ కొత్త సెక్షన్ ఒకటి యాడ్ అయింది. రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక కొత్త సెక్షనే 22A. సెక్షన్ 22 తర్వాత సెక్షన్ 22Aని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చింది. రిజిస్ట్రేషన్ చట్టం కేంద్ర చట్టం, కేంద్ర చట్టానికి రాష్ట్ర సవరణ. ఇది తేవడానికంటే ముందే ఇలాంటి ప్రయత్నం 5-6 రాష్ట్రాల్లో జరిగింది. రాజస్థాన్లో జరిగింది, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, ఈ రాష్ట్రాలన్నీ ఇట్లాంటి ప్రయత్నం చేసుకుంది. ఈ చట్టం, ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఈ సెక్షన్ ప్రకారము కొన్ని రకాల భూములు ఏవైతే రిజిస్ట్రేషన్లు జరగకూడదో, అమ్మకాలు కొనుగోలు జరగకూడదో, ఈ జాబితాని మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపుతాము. ఒకసారి ఆ జాబితా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏ దస్తావేజు మీ దగ్గరికి రిజిస్ట్రేషన్కి వచ్చినా ఇందులో ఉన్నాయా లేదా చూడండి. ఈ లిస్ట్ లో గనక ఉన్న భూమి ఈ కాగితంలో ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దు, తిరస్కరించవచ్చు అని అధికారం కల్పించారు. అందులో 5 కేటగిరీలు ఉంటాయి. ఒకటి, చట్టం గనక రిజిస్టర్ చేయొద్దన్న భూములన్నీ ఉంటాయి. అసైన్మెంట్ భూములు కావచ్చు, భూదాన భూములు కావచ్చు. ఒక కేటగిరీ గవర్నమెంట్ ఉంటుంది, ఒక కేటగిరీ సీలింగ్ ఉంటుంది, ఒకటి ఎండోన్మెంట్, వక్ఫ్ ఉంటుంది, ఇంకొకటి స్థానిక సంస్థలు చెందిన భూములు, ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్న భూములు, లేదా గెజెట్ నోటిఫికేషన్లో కోర్టు అటాచ్మెంట్ అన్న భూములు ఉంటాయి. ఈ కేటగిరీ లిస్టులు గవర్నమెంట్, అది జిల్లా కలెక్టరో, తహసీల్దారో, ఆర్డీఓనో తయారు చేసి సబ్ రిజిస్టర్లకు పంపాలి. అలా ఎప్పుడు మొదలైంది? 2007లో మొదలైంది ప్రక్రియ. మనం దాదాపు ఇప్పుడు 20 ఏళ్ళు గడిచిపోయింది. మీరు ఈ రోజున ఏదైతే సమస్య ప్రస్తావిస్తున్నారో అది 2007 నుంచి మొదలైంది. ఒక పక్కన నిషేధంలో ఉండాల్సిన భూములతో పాటుగా పట్టా భూములు కూడా చేరిపోయినాయి. నా సొంత ఆస్తి, ఏళ్ల తరబడి పట్టా భూమి, లేదా నా ఇంటి స్థలం నా సొంత భూమి, అదేం గవర్నమెంట్ కాదు, అసెంట్ కాదు, లిస్టులో చేరిపోయినాయి.